నమస్తే. 2024 సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. మే 13వ తారీఖు ఓటు హక్కు ఒక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు ఏపీ ప్రజలంతా. అయితే ఓటు వేసే ముందు ఒక్కసారి ఈ వీడియో మీరు చూసి ఓటు వేయండి. అయితే మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారు ఏం చెప్తున్నారో చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఒక్క ఓటు వల్ల కొన్ని జీవితాలు కావచ్చు, కొన్ని రాష్ట్రాలు కావచ్చు, ఒక్కొక్కసారి అయితే కొన్ని పూర్తిగా దేశాలు కావచ్చు, లేదా ఇప్పుడు మనకు ఉన్నటువంటి స్థితి కూడా మారిపోయినటువంటి ఒక పరిస్థితులు ఉన్నాయి. నిజంగా ఒక్క ఓటుకి అంత విలువ ఉంటుందా, వాల్యూ ఉంటుందా? దానికి ఎలా చూడాలంటారు? 100% ఉంటుందండి. ఎందుకంటే వాజ్పేయి గవర్నమెంట్ అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఒక్క ఓటు తేడాతో 99లో అధికారం కోల్పోయింది. అంటే ఒక్క ఓటు ఎంత ప్రభావం చూపిస్తుందంటే ఉదాహరణ అదే. అంటే ఒక్క ఓటు 2 ఓట్లతో సమానం. కాబట్టి చాలామంది ఏంటంటే ఓటు వేసేవాళ్ళు కంపల్సరీగా అంటే డబ్బులు ఇస్తున్నారని ఓటేయడానికి వెళ్ళేవాళ్ళు ఉంటారు, కానీ డబ్బులతో నిమిత్తం లేకుండా కంపల్సరీగా ఓటు వేయాలి. 1983లో కృష్ణా జిల్లాలో కైకలూరు నియోజకవర్గం ఉంది. ఎన్టీ రామారావు గారు రాష్ట్ర వ్యాప్తంగా 294 నియోజకవర్గాల్లో ఆయన హవా నడిచినా కానీ కైకలూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ గ్లామర్ పనిచేయాల. అక్కడ కనుమూరి బాబురాజు గారు 46 ఓట్లు సుమారు నాకు తెలిసి 46 ఓట్లు పైచిలకు మెజార్టీతో కనుమూరి బాబురాజు గారు గెలిచారు. అంటే కనుమూరి బాబురాజు గారు నిలబడిన ప్రత్యర్థి ఇంకొక 24 ఓట్లు సంపాదించి ఉంటే 24 ఓట్లు చాలు. ఒక ఓటు 2 ఓట్లు సమానం. ఎందుకంటున్నారంటే ఇదే ఉదాహరణ. అటు పక్క ఉన్న ప్రత్యర్థి 24 ఓట్లు సంపాదించి ఉంటే ఆటోమేటిక్గా అవి తగ్గిపోయేవి కదా. ఇక్కడ ఒక ఓటు మెజార్టీతోనే గెలిచేవాడు. కాబట్టి ఒక ఓటుకి ఉన్న విలువ అలా చెప్పొచ్చు. ఒక ఓటు 2 ఓట్లతో సమానం. కాబట్టి ఒక మెజార్టీ స్వల్పంగా ఓడిపోయే వాళ్ళకి ఏంటంటే అప్పుడు 5,000 మెజార్టీలు, 2,000 మెజార్టీ, 1000 మెజార్టీ ఇలా బార్డర్లో చాలా మిస్ అయ్యి ఉంటాయి. కాబట్టి ఓటర్లు అనేవాళ్ళు కంపల్సరీగా దూర ప్రాంతాల్లో ఉన్నా కానీ ఓటు అనేది వెయ్యాలనేది నేను చెప్పే మాటలో అర్థం. గతంలో ఎప్పుడైతే మనకి చరిత్రలో నిజంగా ఒక్క ఓటుతోని కోల్పోయినటువంటి ఒక రాజ్యాలు కావచ్చు, లేదంటే స్థానాలు కావచ్చు, లేదంటే అలాంటివి ఏదైనా ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు త్వరలోనే ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఎవరైతే ఓటర్ ఉన్నాడో నిజంగా ఒక ఓటు వేయడంతో ఎంత పెద్ద తప్పిదం, అంటే ఒక ఓటు వేయకపోవడంతో తప్పిదం, లేదా ఒక ఓటు వేసే ముందు ఎలాంటి పార్టీకి వేస్తున్నాడు ఓటు అనేది ఒక తప్పిదం. ఈ రెండు చూసుకొని వెయ్యాలి అంటే నిజంగా గతంలో ఏదైనా సరే జరిగిన విశేషాలు ఏమైనా ఉంటాయా? దాన్ని మీరు చెప్పగలుగుతారు? అవి మనం ఆ విశేషాలు చూద్దాం. దానికన్నా ముందు ఏంటంటే మన తెలంగాణ ఎన్నికలు జరిగినప్పుడు కూడా హైదరాబాద్లో ఓటింగ్ శాతం అనేది చాలా తగ్గిపోయింది. అంటే చాలామంది బద్దకించారు. సిటీలో ఉన్నా కూడా ఓటు వేయడానికి వెళ్ళాల వాళ్ళు. కాబట్టే అంటే మనం వేయకపోతే ఏం పోయింది, వేసేవాళ్ళు వేస్తారు కదా అనే నిర్లిప్తత. అవి అయితేనేమో వేరు, ప్రయోజనాలు అయితే కావాలి. మళ్ళీ మనకు ముఖ్యమైన ఎంచుకోవడం అనేది కావాలి కంపల్సరీగా. అదే ఆ నిర్లక్ష్యం అనేది మనకి ఇక్కడ హైదరాబాద్ అర్బన్లో పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ చూసుకుంటే తెలిసిపోయింది. కాబట్టి ఆ ఓటు విలువని ఆ విధంగా మనం గమనించాలి. ఇక మీరు అడిగారు గతంలో ఏం జరిగినాయి ఎట్లాంటివి అనేది. అయితే దానికన్నా ముందే చూసుకుంటే సాధారణంగా ఎలక్షన్ ఇయర్ రాగానే చాలా మంది ఓటర్స్ ఏం చేస్తుంటారంటే పొలిటికల్ పార్టీస్ ఇచ్చే డబ్బుల పైన ఎక్కువగా చూస్తుంటారు. ఏ పార్టీ ఎంత ఇచ్చింది, ఈ పార్టీ ఎంత ఇచ్చింది, ఈ పార్టీ ఎంత ఇచ్చింది అన్నట్టుగా వాళ్ళు క్యాల్కులేట్ చేసుకొని దాని తగ్గట్టు వాళ్ళు ఓటేస్తుంటారు. కానీ సంవత్సరం మొత్తం కూడా వాళ్ళు చూసుకుంటే అంటే ఇప్పుడు 5 years ఒకవేళ గవర్నమెంట్ ఏదైనా వచ్చిందంటే 5 years పాటు వాళ్ళకి సంబంధించినటువంటి ఒక సంక్షేమ పథకాలన్నీ కూడా తీసుకుంటుంటారు. కాబట్టి లాస్ట్ ఓటింగ్ జరిగేటువంటి ఒక సమయంలో కూడా డబ్బులు తీసుకొని ఓటేయడం కావచ్చు, లేదా డబ్బులు తీసుకొని ఎవరు ఎక్కువైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకు ఓటేయడం కావచ్చు. సో ఇది కాకుండా ఏదైనా సరే డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా సరే మంచి పార్టీని చూసి ఓటేయడం అనేది ఎలా చూడొచ్చు అండి? అసలు డబ్బులు తీసుకుని ఓటేయడమే ఒక తప్పండి. ఇప్పుడు మీకు సంక్షేమ పథకాల ద్వారా నాకు ఈ 5 ఏళ్లలో 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షల బెనిఫిట్ జరిగిందని ఆలోచించినప్పుడు 2,000 కోసం 3,000 కోసం కక్కుర్తి పడటం అనేది అనవసరం. ఇంకొక తప్పు ఏం చేస్తున్నారంటే డబ్బులు తీసుకుంటున్నారు, ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. తీసుకుని మూడొక పార్టీకి పెళ్ళ ఒక పార్టీకి ఓటు వేస్తూ ఉంటారు. మనం బ్యాలెన్స్ చేసాం కదా, ఇద్దరికి న్యాయం చేసాం కదా అనుకుంటున్నారు వాళ్ళు. అది కూడా పెద్ద తప్పు. అసలు అలా చేయకూడదు. అది ఓటు విషయంలో మాత్రం నిర్లిప్తత పనికిరాదండి. డబ్బుల కోసం కక్కుర్తి పడకూడదు ఓటు విషయంలో. ఆ తర్వాత నువ్వు ఏమైనా చెయ్యి. అలాగే మన ఓటు విలువ తెలియజెప్పాలనుకున్నప్పుడు ఏంటంటే మనం ఒక చోట బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం. ఆ బస్సు
మనకి ఏంటంటే ఆ బస్సు ఎక్కి వెళ్ళిపోయే ముందు మళ్ళీ ఇంకో బస్సు వెంటనే వస్తుంది, ఇది పోయినా ఇంకో బస్సు వస్తుంది వెనకాల, ఆ బస్సుకి వెళ్ళొచ్చు. కానీ ఓటు అనేది ఏంటంటే 5 ఏళ్ళకోసారి వస్తుంది. ఈ సమయం మనం వదిలేసామనుకోండి, మళ్ళీ ఒక దుష్ట నాయకుడిని 5 ఏళ్ళు భరించాలి. ఆ బాధ ఎందుకు? ఆ దుష్ట నాయకుడిని కొట్టాలంటే ఇప్పుడు మనం ఈ తప్పు చేయకూడదు, కంపల్సరిగా మనం ఓటు వినియోగించుకోవాలి. అది అంటే ఓట్ అనేది ఇప్పుడు ఏపీ ప్రజల చేతుల్లో ఉన్నట్టు ఒక పెద్ద బ్రహ్మాస్త్రం అని చెప్పి అనుకోవచ్చా? కంపల్సరిగా ఓటు అనేది ఒక పెద్ద బ్రహ్మాస్త్రం అండి. అది ఎప్పటి నుంచో మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు, చాలా సినిమాలు కూడా వచ్చినాయి ఆ ఓటు విలువ మీద. అలాగే మనకి ఇందాక అవిశ్వాస తీర్మానం విషయంలో వాజ్పేయి గవర్నమెంట్ మనం చూసాము. అట్లాగే హిట్లర్ ఆ పార్టీకి ఇప్పుడుది హిట్లరు 1923 నవంబర్ 8న అక్కడ ఆ పార్టీకి హిట్లర్కి ప్రత్యర్థి ఓడిపోయాడు, అక్కడ ముక్క ఓడి తేడాతో ఓడిపోయాడు. అదే జరుగుంటే హిట్లర్ లాంటి నియంత్రణ భరించే పరిస్థితి వచ్చేది కాదు, భరించాల్సి వచ్చింది, తప్పు చేశారు అక్కడ. అక్కడ ఆ ప్రత్యర్థి ఓడిపోవడం వల్ల హిట్లర్కి అవకాశం దొరికింది. వీళ్ళు ఏంటంటే ఎవరైనా సరే, ఏ నాయకుడైనా సరే ఓటు వేసే వరకు ఒకలా మాట్లాడతారండి. ఓటు వేసిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు మారిపోతారు ఆటోమేటిక్గా. అది ఓటర్లు తెలుసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఓడ దాటే వరకు ఓడ మల్లయ్య, ఓడ దాటాక బోడి మల్లయ్య అనే సామెతలు ఉంటాయి. ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా చేసే పని అదే. కాబట్టి మనం ఒక నాయకుడిని ఎంచుకునేటప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఆచితూచి 1కి 10 సార్లు ఆలోచించి మన ఓటుని ఎలా వేస్తున్నాం, ఓటు వేయటంతో పాటు వేసే వ్యక్తి మనకు అర్హుడా కాదా, ఇలాంటి అంశాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓటు వేసే ముందు కూడా ఎవరైతే లిటరసీ రేట్ తక్కువ ఉన్న వాళ్ళు కావచ్చు, అంటే చదువుకోలేని వాళ్ళు కావచ్చు, లేదంటే వాడుకు పల్లెటూళ్ళలో ఉన్న ప్రజలకు కూడా, యువత కూడా కొంత నిర్దేశిత, అంటే మీరు పలానా వాళ్ళకి ఓటేస్తే ఇలా అవుతుంది, పలానా వాళ్ళకి వేస్తే ఇలా అవుతుంది అని చెప్పడం కూడా చెప్పి ఒక మంచి పార్టీని తెచ్చుకోవడం మంచిది అంటారా? కంపల్సరీగా. ఇంకొకటి ఏంటంటే పిల్లల్ని గైడ్ చేయాలి. పెద్దవాళ్ళు కొత్తగా ఓటు హక్కు వచ్చిన పిల్లలకి వాళ్ళకి తెలియదు కూడా, అలాంటప్పుడు పెద్దవాళ్ళు గైడ్ చేసి వాళ్ళతో ఆ ఓటుని సక్రమంగా వినియోగించుకునేలా చేయాలండి. అది ఒకటి. ఇక మన ఓటు విలువ అనుకున్నాం కాబట్టి 2008లో కూడా రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో ఆ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు సిపి జోషి ఒక్క ఓటు తేడాతో ఓడిపోయాడు మన చరిత్రలో. ఆయన గెలిస్తే అక్కడ ముఖ్యమంత్రి అయ్యేవాడు. పిసిసి అధ్యక్షుడు అంటే మరి దాదాపు ఆ గెలిస్తే ఆయనకి అధికారం వచ్చేది కదా, ముఖ్యమంత్రి అయ్యేవాడు. కానీ ఓడిపోవడం వల్ల ఇప్పుడు అవకాశాలు వచ్చినాయి. 6 నెలల్లో మళ్ళీ ఎప్పుడైనా ఎంపిక అవ్వాలనుకుంటే అటు చేయొచ్చు, కానీ జనరల్గా మిస్ అయిన సందర్భాలు మనం చెప్తున్నాం. అలాగే 1576లో అమెరికాలో ఒకే ఒక్క ఓటు తేడాతో జర్మనీకి బదులుగా ఇంగ్లీషు అధికార భాషగా అయింది. ఇట్లాంటి అంటే చాలా సందర్భాలు చరిత్రలో మనకి చాలా ఉన్నాయని చెప్పడానికి నేను ఈ ఉదాహరణ చెప్తున్నాను. అలాగే 1714లో ఒక ఓటు తేడాతో కింగ్ జార్జ్ I ఇంగ్లాండ్లో అపేతం ఎక్కాడు ఒక ఓటు తేడాతోనే. అంటే రేపొద్దున ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో గెలిస్తే అదొక అవమానకరంగా కూడా భావించాల్సి ఉంటుంది. అది అందువల్ల ఓటు విలువని చాలా మందికి గమనించి, మన ఓటు చాలా పవిత్రమైంది, 5 ఏళ్ళకోసారి వస్తుంది. ఇప్పుడు మనకి సినిమా చూడటమో లేదా ప్రయాణంలో బస్సు మిస్ అవ్వడం అంటే ఇంకో బస్సు చూస్తాం, ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా చూస్తాం. కానీ ఓటు విషయంలో అలా కాదు, 5 ఏళ్ల పాటు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ చండాలుడు ఎప్పుడు పోతాడరా బాబు అనుకునే పరిస్థితి, 5 ఏళ్ల పాటు భరించాలా వీడిని, ఆ ఊహే భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఒక నాయకుని చూస్తున్నాం, ఒక నాయకుడి పరిపాలన చూసిన తర్వాత అది ఏ వ్యక్తి అయినా సరే, జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేకపోతే ఇక్కడ కేసీఆర్ కావచ్చు, కానీ మనకు ఆ పరిపాలన అంత బాగుండనప్పుడు ఇంకొక 5 ఏళ్ళు ఇతను భరించాలా, ఈసారి మనం ఈ విషయంలో ఇతను దించాలి అనే ఆలోచన, ఈ భరించాలా అనే ఊహే చాలా ప్రమాదకరం. అందుకోసం ఆ ఊహని పారదోలాలంటే మనం సక్రమంగా సరైన వ్యక్తికి ఎంచుకోవడానికి మన ఓటుని హక్కుని వినియోగించుకోవడం అనేది చాలా ఉత్తమమైన మార్గం అండి. అయితే గత ఎలక్షన్స్ చూసుకుంటే 2019 నాటికి దరిదాపున 38 లక్షల మంది పురుషులు, 41 లక్షల మంది మహిళలు వాళ్ళ ఓటు వినియోగించుకోలేదని చెప్పి కొన్ని లెక్కలు చెప్తున్నాయి. అయితే వీళ్ళందరినీ కూడా ఈసారి చైతన్యపరుస్తూ వీళ్ళతో పాటు మరికొంతమంది యూత్, అంటే నాకు తెలిసి 1.7% ఏమో యూత్ కూడా ఈసారి కలవబోతున్నారు. సో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఓటు వినియోగించుకోవాలి, ఓట్ పోలింగ్ శాతం పెంచితేనే సరైనటువంటి ఒక అభిప్రాయాన్ని తెలియజేసిన వాళ్ళు లెక్క. 85% పోలింగ్ అనేది జరగాలండి. 80 అబోవ్ ఉండాల్సింది తప్పితే 80% తక్కువ ఉండకూడదు. గతంలో 70% ఓటింగ్ జరిగింది. 70% అనేది రైట్ పర్సంటేజ్ కాదు, కనీసం 85% పోలింగ్ శాతం అనేది నమోదు అవ్వాలి.
అలా నమోదైతేనే మన కరెక్ట్ జడ్జిమెంట్ అయితే ఉంటుంది. ఈ బద్దకస్తులు ఉంటారు కదా, మనకు డబ్బులు అవసరం లేదు లేకపోతే ఏం అవసరం లేదు, ఇక అందరూ ఎదవలే అనుకుని కొంతమంది ఉంటారు. అట్లా అనుకోకూడదు. అంటే అలాంటి వాళ్ళు కూడా వెళ్ళి నోటాకు కూడా ఓటేయచ్చు కదా, మాకు వీళ్ళు ఎవరు నచ్చలేదు చేయొచ్చుగా, ఈ ఇతను పనికి రాడనే ఉద్దేశంతో ఏదైనా చేయొచ్చు కదా. ఇట్లా అది చేయరు. మన ఓటుని ఇంకో వేరే వాడు వేస్తాడు, అక్కడ ప్రమాదం ఉంది. మనం వెళ్ళకపోతే వేరే వాడు రకరకాల నయానో భయానో ఏదో విధంగా భయపెట్టో మన ఓటుని వేరే వాడు వేసే పరిస్థితి ఎందుకు కల్పించాలి? అదిగాక దీని మీద సెటరికల్ వీడియోస్ కూడా కొన్ని వచ్చాయి. ఒకనొక ఓటర్ వచ్చి ఓటు వేస్తున్న సందర్భంలో ఓటు వేసి వెళ్ళిపోతూ మా ఆవిడ వచ్చిందా అని చెప్పేసి అడుగుతాడు. అయితే మీ ఆవిడ ఎవరు పేరేంటంటే పలానా మంగమ్మ అంటే ఇప్పుడే వచ్చి వెళ్ళింది కదంటే, అయ్యో ఈ ఎలక్షన్స్లో కూడా కలవలేదా, గత రెండు ఎలక్షన్స్ నుంచి నాకన్నా ముందే ఓటేసి వెళ్ళిపోతుంది అన్నట్టు. అంటే ఒక చనిపోయిన వ్యక్తి తీసుకొని ఎవరు లేకపోతే డమ్మిగా తన మీద ఓటు కూడా వేసేస్తున్నారు. సో ఓటు హక్కు మీరు ఇందాక అన్నట్టు ఒక్క ఓటు వల్ల ఇంత అంటే అడాల్ఫ్ హిట్లర్ లాంటి వాళ్ళు కూడా ఒక్క ఓటుతో గెలిచాడంటే, అదే ఇక్కడ ఇంకొక పర్సన్ ఒకవేళ ఉండుంటే మనకు ఖచ్చితంగా ఆ ఓటు పడకపోయేది. అడాల్ఫ్ హిట్లర్ ఇంత పెద్ద నియంత్రణ మనం చూడకపోయే వాళ్ళం, మనకి ప్రపంచ యుద్ధం కూడా వచ్చేది కాదు. సో ఇలాంటి ప్రమాదాలన్నీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటర్ తన యొక్క బ్రహ్మాస్త్రాన్ని వినియోగించి ఖచ్చితంగా పోలింగ్ శాతాన్ని కూడా పెంచే మార్గంలో మాత్రం వెళ్ళాలని అయితే కోరుకుందాం సార్. ఈసారి మీరేమనుకుంటున్నారు? ఏపీ ప్రజల్లో ఖచ్చితంగా చైతన్యం వచ్చి 80%? నేనేమనుకుంటానంటే ఒక నాయకుడిని ఇంకో 5 ఏళ్ళు భరించాలనే ఊహ ఖచ్చితంగా ఇప్పటికే వచ్చింది. కాబట్టి ఆ ఊహకి చరమగీతం పెట్టాలంటే ఈసారి ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారు ఓటర్లు అని అనుకుంటున్నాను నేనైతే. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరగాలి. ఎవరికైతే సరైనటువంటి ఒక రాకపోకలకి ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ కూడా చూసుకొని కొత్త చొరవ చూసుకొని వాళ్ళకు ఒక వెహికల్స్ కానీ లేదంటే వీల్ చైర్స్ కానీ ఏదైనా ప్రొవైడ్ చేసి ప్రతి ఒక్కరితో ఓటు వేయించేలాగైతే ప్రయత్నించాలని అయితే కోరుకుందాం. నమస్తే.